నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో డబ్బును సొమ్ము చేసుకోవడమే కాకుండా దాదాపు ఎన్నో కుటుంబాలు చిన్నభిన్నమయ్యాయి. మరి వీటన్నిటిపైన కూడా వైసీపీ ఏం మాట్లాడుతుంది? అసలు ఇప్పటికే చూసాం 30,000 మంది మరణించగా చాలా మంది కిడ్నీ లివర్ ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారు. మరి ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఈ లిక్కర్ స్కామ్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలు కూడా అనుకుంటున్నారు సార్, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా ఆయన బెయిల్ పైన వస్తారు, రెవెన్యూ రికవరీ చేయాలి, ఇదంతా కాదు. అసలు ఆయన 2019 నుంచి 2024 వరకు చూసుకున్నట్టయితే వీళ్ళు ఇచ్చిన నాసి రక్కం మద్యం వల్ల ఎంతో మంది ప్రాణాలు పోయాయి, ఎంతో మంది కుటుంబాలు ఇప్పటికీ కూడా చిన్నాభిన్నమయ్యాయి, వాళ్ళు రోడ్డును పడిన పరిస్థితి వచ్చేసింది. మరి వీటన్నిటికీ కూడా వైసీపీ ఏం సమాధానం చెప్తుంది అని చెప్పి వాళ్ళు కూడా అన్న పరిస్థితి. మరి అసలు ఏం జరిగింది 2019 నుంచి 2024 వరకు కూడా ఆ కేసులన్నీ కూడా 2014 నుంచి 2019 నుంచి 2024 వరకు పోలిస్తే చాలా పెరిగాయి అని కూడా వార్తలు వచ్చాయి సార్. ఏమంటారు? అసలు ఇది ఒక రాజకీయ నేరం కాదు, సామాజిక నేరం అని చెప్పి కొందరు విశ్లేషిస్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు వాస్తవంగా 2019 ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచార సందర్భంగా కానీ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కానీ ఆయన పాదయాత్ర సందర్భంగా కూడా పదే పదే ప్రజలకు ఏం చెప్తూ వచ్చేవారంటే ఇవాళ మద్యం అనేది సమాజానికి ఒక పెనుభూతంగా మారింది, కుటుంబాలని ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను చిన్నాభిన్నం చేస్తుంది అని చెప్పని, అంటే ఎవరో ఆయనకి స్క్రిప్ట్ రాసిచ్చేవాళ్ళు, ప్రజలని ఆకట్టుకునే విధంగా ఆ విధంగా ప్రసంగిస్తూ వచ్చాడు ఆయన. సహజంగానే డెఫినెట్గా మద్యపానం అనేది ఇవాళ సమాజంలో అన్అవాయిడబుల్ హ్యాబిట్గా మారిపోయింది, అలవాటుగా వ్యసనంగా మారిపోయింది. అది ఇవాళ మద్యం తీసుకొని వాళ్ళని సమాజంలో హేళనగా చూసే పరిస్థితి. ఓ నీ తాగవా అంటే తాగని వ్యక్తి అసమర్థుడిగా చాలామంది అవుతున్నాడు వాళ్ళ సమాజంలో. చాలా హై ప్రొఫైల్ సర్కిల్స్లో కూడా దాన్ని సోషల్ డ్రింకింగ్ అంటారు. నలుగురు గ్యాదర్ అయితే కంపల్సరీ ఇక మద్యపానం అనేది ఇవాళ అవాంఛనీయం. అవాంఛనీయం అంటానికి వీల్లేదు, మద్యపానం అనేది అన్అవాయిడబుల్ అట్లా అయిపోయింది ఇవాళ. అయితే ఇక్కడ కొందరు ఆ మద్యాన్ని నలుగురు కూర్చొని మాట్లాడుకునే సందర్భంలో లిమిటెడ్గా, అంటే ఆ విచక్షణతోటి వివేకంతో ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకొని ఆగిపోతారు. కొంతమంది వ్యసనానికి బానిసలుగా మారతారు. మనకి వాళ్ళ డ్రగ్ ట్రాఫికింగ్ కానీ డ్రగ్ అమ్మకాలు కానీ డ్రగ్ సేవించే వాళ్ళని బాధితులుగా చూస్తారు. కానీ ఈ విధమైన చర్యలకు పాల్పడే వాళ్ళకి చాలా చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి, సంవత్సరాల తరబడి బెయిల్ కూడా రాదు. ఈ డ్రగ్ ట్రాఫికింగ్ కానీ డ్రగ్ అమ్మకాలు కానీ చేసే వాళ్ళకి ఆ నేరం కింద ఒకసారి అరెస్ట్ అయితే ఇంకా వాళ్ళ జీవితం ముగిసిపోయినట్టుగానే భావించాలి, కఠినమైన శిక్షలకు గురవుతారు. అంటే వాళ్ళ నేరం కనుక నిరూపణ జరిగితే. మరి ఎందుకు అంత కఠినమైన నేరాలు వాళ్ళ మీద మోపబడతా ఉన్నాయి? కారణం ఏంటి అంటే ఇవాళ ఆ డ్రగ్స్ అలవాటు అనేది ఆర్థికంగా ఆ అలవాటు అయిపోయిన వాళ్ళు చిన్నభిన్నం కావటమే కాదు, ఆరోగ్యం కూడా చాలా తీవ్ర ఫలితాలు ఆ కుటుంబం ఆ వ్యక్తులు ఎదుర్కొంటారు. ఒక వ్యవస్థ, ఒక జనరేషన్, ఒక తరం నిర్వీర్యంగా మారిపోద్ది. మనం చరిత్రలో చదువుకుంటూ ఉంటాం, చైనా దేశం మొత్తం నల్లమందు బారిన పడి ఒక తరం నిర్వీర్యంగా మారిపోయింది. ఆ నల్లమందు బారి నుంచి బయటపడ్డ తర్వాత ఇవాళ చైనా ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదగలిగింది అని చెప్పని. అలాగే ఇవాళ ఈ మద్యం మహమ్మారి, మద్యం వ్యసనం వేరు, కానీ ఆ వ్యసనం బారిన పడిన వాళ్ళని ఆ వ్యసనాన్ని బేస్ చేసుకొని వ్యాపారపరంగా సొమ్ము చేసుకోవటమే కాకుండా సబ్స్టాండర్డ్ క్వాలిటీ, అంటే సరైన ప్రమాణాలు పాటించని మద్యం తయారు చేసి ఆ మద్యాన్ని ప్రభుత్వమే అధికారికంగా షాపుల్లో అమ్మటం వల్ల ప్రభుత్వం అమ్ముతున్న మద్యం కదా, మంచి క్వాలిటీ అయ్యి ఉంటుందిలే అని చెప్పని నమ్మకంతో డబ్బులు పెట్టి కొనుక్కొని తాగి ఆ తక్కువ నాణ్యత వల్ల ఏమవుద్ది, నీకు వాళ్ళు ఏదో కొంచెం సేపు ఆ మత్తు కిక్కు కోసం వాళ్ళు ఆలోచించుకొని తాగిన పర్యవసానం దాంట్లో ప్రాపర్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయక అది హెల్త్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది. క్రమక్రమంగా సహజంగా ఏ ఎడిక్షన్ అయినా కూడా లాంగ్ రన్లో దుష్ఫలితాలు ఉంటాయి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో సరఫరా చేయబడ్డ లిక్కర్ మూలన
మనం కొన్ని గుర్తు చేసుకుందాం ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో కోవిడ్ సిచ్యుయేషన్, లాక్డౌన్ చూసాం మనం. లాక్డౌన్లో మద్యం షాపులన్నీ లాక్ చేసేసారు, మద్యం సరఫరా లేదు. కానీ అలవాటు అయిపోయిన ప్రాణాలు ఉంటాయి కదా, దాంతో వాళ్ళు ఆ అలవాటుకి బానిసలుగా మారుండి ఏది దొరికితే దాన్ని తాగటం మొదలుపెట్టారు. శానిటైజర్లు తాగారు, దాంతో ప్రాణాలు కోల్పోయారు చాలామంది. తర్వాత జంగారెడ్డిగూడెం లాంటి ప్రాంతాల్లో కల్తీ సారాయి, అంటే ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడుతున్న ఈ షాపుల్లో అమ్ముతున్న మందు రేట్ ఎక్కువ ఉంది కాబట్టి కొండల్లోనో గుట్టల్లోనో కాసిన కల్తీ సారాయి, దానికి అలవాటు పడి చౌకలో వస్తుంది కదా అని చెప్పని అది తాగి సుమారుగా 25-26 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే అది కల్తీ అని నిర్ధారణ అవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని అడ్మిట్ కాలా, అది వేరే సంగతి. కానీ నీకు ప్రాపర్గా ఒక డిస్టిలరీ, ఒక కంపెనీ, ఒక క్వాలిటీ ఇవేమీ లేకుండా ప్రభుత్వ షాపుల్లో కాకుండా బయట ఎక్కడో కొండల్లో కాసింది, అది కల్తీ అంటే అర్థం చేసుకుందాం. కానీ ఇక్కడ ఏం జరిగింది, ప్రభుత్వమే కంపెనీల నుంచి బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయించి షాపుల్లో అమ్మిచ్చారు. అది సబ్స్టాండర్డ్ క్వాలిటీ అయిందనంటే, అంటే ఎందుకు వాడు సబ్స్టాండర్డ్ క్వాలిటీ ఎలా సప్లై చేయగలిగాడు, వాడికి అంతటి ధైర్యం ఎక్కడో నుంచి వచ్చింది? వాడి దగ్గర చేతులు చాపి వీళ్ళు లంచాలు తీసుకుంటా ఉన్నారు. నువ్వు ఆర్డర్ పొందు, మాకు ఇచ్చే కిక్ బ్యాక్ మాకు ఇచ్చేయి, నువ్వేదే నమ్ముకో. అంటే అక్కడ ప్రాపర్ క్వాలిటీ వాడు సరఫరా చేస్తున్నాడా లేదని చెప్పని చెక్ చేసే మెకానిజం కూడా లేదు. వాడు ఎప్పుడైతే ఓడోడంటే కొండంతా ఓడని చెప్పని వీళ్ళు లంచాలకు అలవాటు పడ్డారో మొత్తం వ్యవస్థతోటే వాళ్ళు ఆడుకోవటం మొదలుపెట్టారు. నీకు లంచాలు ఇస్తున్నాం కదా, ఇంకా మాకు తోచింది మేము సరఫరా చేస్తాం, నువ్వు లంచాలు కావాలంటే నీకు 10 రూపాయలు అదనంగా తీసుకో, నీకు ప్రాపర్ క్వాలిటీ మెయింటైన్ చేసి నీకు లంచాలు ఇచ్చే స్థాయిలో ఆ రేటుకి మేము ఎట్లా సప్లై చేయగలుగుతాం? కాబట్టి నీకు లంచం కావాలి కదా, లంచానికే కన్ఫైన్ అవ్వు. ఇక్కడ మేము క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవుతాం. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యారు. వీళ్ళు కూడా లంచాలు తింటున్నారు కాబట్టి క్వాలిటీ అసెస్మెంట్ లేదు, దాన్ని చెక్ చేసేవాళ్ళు లేరు. వాడు ఏది అనుకుంటే అది షాపుల్లో అమ్మారు. షాపుల్లో దొరుకుతుందన్న నమ్మకంతో ప్రజలు డబ్బు పెట్టి కొనుక్కున్నారు, తాగారు. దాని పర్యవసానం ఇవాళ పనిచేసే వయసులో ఉన్న యువత, కుటుంబాలకు ఆలంబరంగా నిలబడాల్సిన యువత ఆ వయసు నుంచి మొదలుపెట్టి ఆ వ్యసనానికి బానిసలుగా మారారు. ఒకటి. రెండోది, తీవ్ర అనారోగ్యకారకమైన వ్యాధులు సంక్రమించినాయి. పనిచేసే వయసులో ఉన్న వాళ్ళకి కిడ్నీలు డయాలసిస్కి వెళ్తే, లివర్లు దెబ్బతినిపోతే, వాళ్ళకి కార్డియాక్ అరెస్టులు లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటే, బ్రెయిన్ హ్యామరేజ్లు లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటే వాళ్ళు కుటుంబానికి అండగా నిలబడే సంగతి వదిలిపెట్టు, ఇవాళ కుటుంబానికి భారంగా మారుతూ ఉన్నారు. వాళ్ళ మీద ఆధారపడ్డ భార్యాభర్తలు, భార్య బిడ్డలకి వీళ్ళు అండగా నిలబడే సంగతి వదిలిపెట్టి వీళ్ళ పోషణ ఎలాగా అని చెప్పని భయపడుతున్న పరిస్థితిలో వీళ్ళ అనారోగ్యం పాలైతే ఇవాళ వాళ్ళ ఆలన పాలన చూసేది ఎవరు? దాని పర్యవసానం 2014-19 నాటితో కంపేర్ చేస్తే 2019-24 మధ్య ఈ మద్యం తాగటం ద్వారా సంక్రమించిన వ్యాధులతోటి మాకు హాస్పిటల్లో 10ల సంఖ్యలో రెట్లు వ్యాధిగ్రస్తులు పెరిగిపోయారు అని చెప్పని ఇవాళ గుంటూరు జనరల్ హాస్పిటల్లో గ్యాస్ట్రెంట్రాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో బ్యానర్ ఐటెంలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. డాక్టర్లకు ఏమవసరం, వాళ్ళ దగ్గరికి పేషెంట్లు వస్తున్నారు కాబట్టి, ఏ పేషెంట్లు వస్తున్నారు అనేది వాళ్ళకి ఒక అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతున్నారు ధైర్యంగా. అంటే సమాజాన్ని చెదలబట్టినట్టు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మనం చెదలబట్టడం మీకు అందరికీ అవగాహన ఉంది కదా. మనం కొన్నాళ్ళు గమనించుకోకపోతే మన బుక్స్ పోవచ్చు, నా డిగ్రీ సర్టిఫికెట్లు చెదలు తినేసినాయి, మా మార్క్ లిస్టులు ఇవన్నీ కూడా ఏం చేయలేము. ఇవాళ ఆ చెదలు పడుతున్నప్పుడు కనుక మనం గమనించుకోకపోతే వాటికి ఏం తెలుసు, వాటికి తింటమే తెలుసు. అవి మార్క్ లిస్టే మనకు వ్యాలిడ్, అది వాటికి ఏం వ్యాలిడ్? అది నువ్వు 500 రూపాయల నోట్ల కట్టలు అక్కడ పెట్టే తినేస్తాయి. నీ బట్టలున్న అది 50,000 రూపాయల చీరైనా సరే తినేస్తుంది, దానికి తింటమే తెలుసు. అలాగే ఈ కల్తీ మద్యానికి, ఈ సబ్స్టాండర్డ్ క్వాలిటీ మద్యానికి దొరికిన శరీరాన్ని చెదలబట్టినట్టుగా పట్టి తినేయటమే తెలుసు. ఆ శరీరం వెనకున్న కుటుంబము, ఆ కుటుంబంతో ముడిపడి ఉన్న బంధాలు, వాళ్ళ అవసరాలు, ఇవి దానికేం సంబంధం? దాన్ని తీసుకోకుండా ఉండాలి. కానీ ఎడిక్ట్ అయిపోయారు, ఎడిక్ట్ చేశారు, చేయబడ్డారు. చేయబడ్డ తర్వాత ఇవాళ నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసిన పర్యవసానం, మద్య నిషేధం చేస్తానని నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం చేయకపోగా
ఇవాళ సమాజానికి ఒక పెనుభూతంగా ఈ వ్యసనాన్ని మార్చి దాని మాటన ప్రజల బలహీనతను ఎక్స్‌ప్లాయిట్ చేసుకొని ఇవాళ వేలాది కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటూ ఇవాళ వేలాది కుటుంబాలని నిర్వీర్యం చేశారు. ఒక తరాన్ని మొత్తాన్ని నిర్వీర్యం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో క్షమించరాని నేరానికి పాల్పడ్డారు. చైనా దేశం మొత్తాన్ని నల్లమందుకి ఎడిక్ట్ చేసి చైనా జాతిని ఎలా ఒక టైంలో నిర్వీర్యం చేశారో 5 సంవత్సరాల అధికారం దక్కిన జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో వాళ్ళ డబ్బు లాలజ్ అంటారు హిందీలో. అంటే డబ్బు మీద వాళ్ళకున్న యావ, వాళ్ళకున్న ఆశ, ఆ ఆశ మాటున వాళ్ళు పాల్పడ్డ నేర పర్యవసానం ఇవాళ వేలాది కుటుంబాలు కుసింగిచ్చిపోతూ ఉన్నాయి. అటు ఆర్థికంగాను ఇటు ఆరోగ్యపరంగాను. ఇవాళ సిట్టు వీళ్ళు చేసిన ఆర్థిక అరాచకాల మీద విచారణ జరుపుతూ ఉంది. కానీ ఈ అసలు సిసలు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ డబ్బు సంపాదన కోసం చేసిన బహాటపు హత్యలివి. ఇవాళ వేలాది మంది ప్రాణాలు బలిగి ఉన్నారు. చట్టపరంగా వీటిని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇవాళ 2014-19 నాటి ఎన్టీఆర్ వైద్య సేవ రికార్డులు ఉన్నాయి. 2019-24 నాటి రాజీవ్ ఆరోగ్యశ్రీ లేదంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీనో జగనన్న ఆరోగ్యశ్రీనో ఏదో పెట్టారు కదా పేరు, వాటి రికార్డ్స్ ఉన్నాయి. ఎంతమంది పేషెంట్లు ఏ వ్యాధులకి ట్రీట్మెంట్ పొందారు, ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి పేమెంట్ జరిగిందనేది రికార్డు ఉంటుంది. ఇవాళ ఎంతమంది వ్యాధిగ్రస్తులు హాస్పిటల్స్కి వస్తున్నారు, పక్కా పబ్లిక్ డాక్యుమెంట్ ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు వాళ్ళది వేరే, లేదు సొంత డబ్బులతో ట్రీట్మెంట్ తీసుకునే కెపాసిటీ ఉన్నాళ్ళు వాళ్ళది వేరే. కానీ వాళ్ళ ప్రభుత్వ ఆరోగ్యశ్రీ ద్వారా ఆ స్పాన్సర్షిప్ పొందుతున్న వాళ్ళు ఉన్నారు కదా, ఆ రికార్డ్స్ అవైలబుల్ ఉన్నాయి కదా. వాళ్ళు ఎప్పటి నుంచి ఆ వ్యాధికి గురయ్యారు, దాని మూలాలు ఏంటి, కారకం ఏంటి అనేది ఉంది కదా. ఎందుకు వాళ్ళ కిడ్నీలు ఇంత షార్ట్ స్పాన్లో ఈ ఏజ్లో దెబ్బతిన్నాయి? గతంలో ఆ వ్యాధిగ్రస్తులు అంటే ఆ అలవాటు అయిపోయి ఉన్న హ్యాబిచువల్ డ్రింకర్సు వాళ్ళు ఎప్పుడు ఆ వ్యాధికి గురయ్యేవాళ్ళు, ఇప్పుడు ఏ ఏజ్లో గురవుతున్నారు, ఎందుకు గురవుతున్నారు, అది నిర్ధారణ చేయడం పెద్ద కష్టమేం కాదు. మరి దానికి బాధ్యులైన డిస్టిలరీ ఓనర్లు, అటువంటి సబ్స్టాండర్డ్ క్వాలిటీ సప్లై చేస్తుంటే చూస్తూ ఊరుకున్న ఎక్సైజ్ అధికారులు, అటువంటి పాలకులు, వీళ్ళందరూ కలగలిసి చేసిన హత్యలు కదా ఇవి. కలగలిసి వాళ్ళ సమాజానికి పట్టిన రుగ్మత కదా వీళ్ళందరూ. వీళ్ళని ఎంత కఠినమైన శిక్షలకు గురి చేయాలి? శాశ్వతంగా వాళ్ళు మళ్ళీ తిరిగి రాజకీయాల్లో ప్రజల వద్దకు రాకుండా వాళ్ళని బహిష్కరించాలి, వాళ్ళ మీద కఠినమైన చట్టాలు ప్రయోగించాలి. ఇన్ని వేల మంది ప్రాణాలు పోవటానికి మనం భోపాల్ దుర్ఘటన గురించి చెప్పుకుంటాం. భోపాల్ యూనియన్ కార్బైడ్ పరిశ్రమ నుంచి విషవాయువులు వెలువడి కొన్ని వేల మంది చనిపోయారు. అంటే మ్యాటర్ ఆఫ్ కొద్ది గంటల్లో జరిగిపోయింది అది. ఇది ఒక 5 సంవత్సరాల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి మద్యం పాలసీ చేసిన హత్యలు ఇవి. వీటికి కూడా చట్టపరంగా కఠినమైన శిక్షలు విధించే తీరాలి. ఇవాళ వీళ్ళ డబ్బు ఆశకి అన్ని వేల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నందుకు వీళ్ళ ఆస్తులు సీజ్ చేసి ఈ ఆస్తులు అమ్మి ఆ కుటుంబాలకి నష్టపరిహారం కట్టించాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.